హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, బిగ్ బాస్ నిన్న విజేతను ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా మొత్తం చూసుకుంటే సార్, ఈ బిగ్ బాస్ ఒక ఫ్రాడ్, అసలు గెలవాల్సిన వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారని చెప్పేసి తీవ్రమైన విమర్శలు రావడం, పెద్ద ఎత్తున దీనిపైన ట్రోలింగ్ జరగడం అయితే జరిగింది సార్. అంటే యాక్చువల్ గా గెలవాల్సింది ఇమ్మాన్యువల్, కాకపోతే ఇక్కడ కళ్యాణ్కి ఇచ్చారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. బిగ్ బాస్ ఫ్రాడ్ అనేసి పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగా ఇమ్మాన్యువల్ గెలవాలా, కళ్యాణ్కి కావాలనే ఇచ్చారా? అసలు ఏం జరిగింది సార్? ఎలా చూస్తారు దీన్ని? అంటే మామూలుగా బిగ్ బాస్ లో ప్రతిసారి కూడా ఇలాంటి వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి ముఖ్యంగా ఇమ్మాన్యువల్ గురించి ఎక్కువగా వివాదాలు జరిగాయి. ఎందుకంటే ఇమ్మాన్యువల్ కి ఇక్కడ సోషల్ బేస్ బలంగా ఉంది. అతను కామెడీతో నవ్వించడం కానీ, లేకపోతే అందరితో మంచిగా ఉండడం కానీ, సంజనాతో తల్లి కొడుకుగా, తనూజతో బెస్ట్ ఫ్రెండ్గా, ఇలాగా అతని రోల్ పర్ఫెక్ట్గా చేశాడు. చాలా మంది అటు ఇటు తడబడ్డారు, కానీ అతనైతే బిగినింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు అందరితో బాగుండడం కానీ, కామెడీ కానీ, తర్వాత టాస్క్లు బాగా చేయడం కానీ అన్నీ చేశాడు. సో అతను కమెడియన్ అనేసే అతన్ని పక్కన పెట్టారా అన్న విమర్శలు అయితే బలంగా వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలామంది నిజమైన విన్నర్ ఇమ్మాన్యువలే, అతను కాదు, కళ్యాణ్ కాదు అని పోస్టులు పెడుతున్నారు. ఇదంతా కూడా ఫ్రాడ్, ఇదంతా కూడా ఫిక్సింగ్. ముందుగానే వాళ్ళు ఒక ఫిక్స్ చేసుకొని ఎవరికి ఇవ్వాలి ఏంటనేది తీసుకుని దాన్ని బట్టే అతని మీద బిల్డప్ చేసుకుంటూ ఓట్లు ఇవన్నీ కూడా పబ్లిక్ రికార్డు కాదు. అది ఎవరు ఎన్ని ఓట్లు వేశారు, ఎంత ఓట్లు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా బయటికి తెలియదు కాబట్టి వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. నిజమైన ఆడియన్స్కి నచ్చిన వ్యక్తి అయితే ఇమ్మాన్యువల్కి ఇచ్చి ఉండాలి అనేది అందరూ కూడా మాట్లాడుతున్నారు. అట్లాగే జబర్దస్త్ టీం చాలామంది కూడా దీని మీద పోస్టులు కూడా పెట్టారు, చాలా తీవ్రమైన బాధతో, కోపంతో. సో ఇది ఫ్రాడ్ జరిగిందనేది వీళ్ళ అభిప్రాయం. జనరల్గా ఏంటంటే అసలు మొత్తమే ఆ ప్రోగ్రామ్డ్, అంటే రియాలిటీ షో అనేది బిగ్ బ్రదర్ నుంచి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఈ బిగ్ బాస్ షోలు అనేవి జరుగుతున్నాయి. ఇది కంట్రోల్డ్, ప్రోగ్రామ్డ్, ప్రతిదానికి స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని బట్టే అందరూ మూవ్ కావాలి. ఆ విత్ ఇన్ దట్లో ఎవరి దీని రోల్ని వాళ్ళు ప్లే చేయొచ్చు. అంటే లిమిటెడ్ స్కోప్ ఉంటుంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి లేదు. సో అంటే వీళ్ళు ఏంటంటే దీంట్లో విపరీతమైన డ్రామా క్రియేట్ చేయాలి, తర్వాత గొడవలు క్రియేట్ చేయాలి, టెన్షన్ రావాలి, ఏడుపు రావాలి, ఇవన్నీ ఎమోషనల్ ఎఫెక్ట్ బాగా ఇవ్వడం కోసం మొత్తంగా స్కెచ్ చేసుకొని స్క్రిప్ట్ రాసి దాన్ని బట్టి చేస్తారు. అందువల్ల ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. ఆడియన్స్ అంతా ఒకరిని అనుకుంటారు, కానీ వేరే వాళ్ళకి వస్తుంది. ఇక్కడ కూడా ఇమ్మాన్యువల్కి ఎక్కువ ఇది ఉంది. నిజానికి కళ్యాణ్ పడాలకి చాలా మందికి నచ్చని వ్యవహారం ఉంది. బిగినింగ్లో అయితే కళ్యాణ్ పడాలి చాలా నెగిటివిటీ, 2-3 వారాల పాటు బాగా నెగిటివిటీ ఉంటుంది. ప్రియా వెళ్ళిపోయిన తర్వాతే అతనికి మళ్ళీ కొంచెం అతను వ్యూహాలు మార్చుకొని ఫామ్లోకి వచ్చి తర్వాత తన గేమ్ని చేశాడు. తర్వాత అతనికి కూడా పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. కళ్యాణ్ పడాల అర్హుడు కాదంటే అర్హుడని చెప్పచ్చు. ఎందుకంటే అతను బిగినింగ్లో 3 వారాల తర్వాత గేమ్ని కంట్రోల్లోకి తీసుకోగలిగాడు. అయితే అతనికి టఫ్గా ఇటు డిమోన్ పవన్ కానీ, తనుజ కానీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారని చెప్పచ్చు. ఈవెన్ ఇమ్మాన్యువల్ కానీ, వీళ్ళు ముగ్గురు టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చారు. కానీ ఒక్కొక్కసారి మనకి ఫేవర్గా అనిపించే వాళ్ళు వేరే క్వాలిటీస్ వేరే వాళ్ళకి నచ్చవచ్చు. ఫైనల్గా ఏంటంటే వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళ క్రైటీరియాని బట్టి వాళ్ళు ఇస్తారు. అయితే ఒక సామాన్య ఇవ్వడం, అది కూడా సిఆర్పిఎఫ్ జవాన్కి ఇవ్వడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. ఎందుకంటే ఇక్కడ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు కామనర్కి ఈ ప్రైజ్ రావడం అనేది, విన్నర్గా గెలవడం అనేది ఖచ్చితంగా ఇది ఎంతోమంది కామనర్స్ని, మామూలు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది. వాళ్ళు కూడా మనం కూడా కష్టపడాలి, మనం కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాలి అన్న ఒక యాస్పిరేషన్స్ పెరగడానికి. ఎందుకంటే ఇండియానే యాస్పిరేషన్ యూత్ ఉన్న దేశం. దాదాపు 65% పాపులేషన్లో 35 ఏళ్ల వాళ్ళు ఎక్కువగా ఉంటారు. 65% 35 ఏళ్ల యువకులు. కాబట్టి యాస్పిరేషనల్ యూత్ ఉంటారు. కాబట్టి వీళ్ళకి అందరికి కూడా కళ్యాణ్ పడాల ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో.
అయితే కళ్యాణ్ పడాల విజయనగరం అతనిది సిఆర్పిఎఫ్ లో సెలెక్ట్ అయ్యాడు. అతనికి చిన్నప్పటి నుంచి కూడా సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. దాని తర్వాత అతను ఆర్మీ అంటారు, ఆర్మీలో చేరినాక కూడా అతను సరిహద్దుల్లో పనిచేస్తాడని చెప్తారు. సో 3 ఏళ్ళ ఆర్మీలో ఉన్నాడు. ఈ లోపల అతను బిగ్ బాస్ లో ట్రై చేద్దాం అనుకున్నాడు. ఒకవేళ బిగ్ బాస్ లో గెలవకపోతే మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళిపోదామని పెయిడ్ లీవ్ పెట్టి వచ్చానని కూడా చెప్పుకున్నాడు. సో ఇప్పుడు సినిమాల్లో కానీ సీరియల్స్ ఛాన్స్ వచ్చి అతని ఫస్ట్ డ్రీమ్ అదే కాబట్టి అది వస్తే దాన్ని రిజైన్ చేస్తాను ఆర్మీకి అనేది ఇది. నాకు తెలిసి అతనికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అతని పెర్ఫార్మెన్స్ కానీ అతను స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంది. సో అట్లాగే యాటిట్యూడ్ కూడా బాగుంది కాబట్టి అతనికి ఛాన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మనం చూస్తే అతనికి దీంట్లో మంచి డబ్బులు కూడా వచ్చాయి. దాదాపు 60-70 లక్షలు అతనికి ఈ షో వల్ల వచ్చినట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా వారానికి 70,000 లెక్కన అతనికి 15 వారాలకి 10,50,000 వచ్చింది. అది కాకుండా ట్రోఫీ ప్రైజ్ మనీ 35 లక్షలు. మామూలుగా అయితే 50 లక్షలు, కానీ 15 లక్షలు సూట్ కేసు తీసుకోవడానికి డిమోన్ పవన్ సిద్ధమైపోయాడు. రవితేజ అందించిన ఆఫర్ని అతను ఓకే చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. దానివల్ల 15 lakhs తగ్గి 35 lakhs వచ్చింది. ఇక రాఫ్ టైల్స్ వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు ఇతనికి. సో అది కాకుండా మారుతి సుజుకి విక్టోరియస్ కార్ వచ్చింది. అది మామూలుగా 6 వేరియంట్స్ లో ఉంటుంది, 10 నుంచి 20 లక్షలు ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకుంటే అతనికి దాదాపు ఒక 60-70 లక్షలు అయితే దీనివల్ల ప్రాఫిట్ అయింది. మళ్ళీ దీంట్లో ట్యాక్స్ అవన్నీ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా కళ్యాణ్ ఈ షోలో విన్నర్గా నిలవడం అయితే కరెక్ట్ అని చెప్పచ్చు. ఫ్రాడ్ జరిగిందా లేదన్న మనకు తెలియకుండా మనం ఆరోపణలు చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇతనికి కూడా అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పచ్చు. ఇక రెండవ రన్నర్గా నిచ్చిన తనూజ పుట్టస్వామి, ఆ అమ్మాయి నిజానికి ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఒక ఫిమేల్ విన్నర్గా ఆమె నిలబడుతుందని కూడా అనుకున్నారు, కానీ ఆమె వెనకబడినట్టుగానే అర్థమవుతుంది. సో ఆమెకు సెకండ్ ఇది వచ్చింది. అయితే ఆమెకు కూడా ప్రైజ్ మనీ కంటే ఎక్కువే వచ్చింది ఇతనికంటే అని అంటున్నారు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ దీని కింద ఆమెకి 2.5 లక్షలు పర్ వీక్ ఇచ్చారు. అలాగే 37,50,000 ఆ అమ్మాయికి వచ్చింది. సో ఏదేమైనా ఇది ఆ అమ్మాయికి కూడా మంచి ఆపర్చునిటీస్ పెరగడానికి స్కోప్ ఉంది. ఇంకా డిమోన్ పవన్ కూడా బాగా ఆడాడు, బట్ అతను తెలివిగా సూట్ కేసు తీసుకొని 15 లక్షలతో వెళ్ళిపోయాడు. దాంతోపాటు అతనికి ఎలాగో రెమ్యునరేషన్ 10 లక్షల పైన వచ్చే అవకాశం ఉంది. సో అలాగా ఈ ఓవరాల్గా షోకి మిశ్రమ స్పందన అయితే ఉంది. అందరూ దీన్ని బాగుందని అనట్లేదు, చాలామంది విమర్శిస్తున్నారు. నిజానికి అలాంటి విమర్శలు ఇవే ట్రోల్స్ వీటి వల్లనే షోకి వైబ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే దీని చుట్టూ మనీ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది నిరాశపరిచింది ఎక్కడంటే దీంట్లో బిగ్ గెస్ట్ ఎవరు రాలేదు. ఉన్న వాళ్ళతోనే నడిపి శ్రీకాంత్, రోషన్, తర్వాత రవితేజ, నవీన్ పోల్శెట్టి ఇలాగా ఒక టీంను పెట్టుకొని నడిపించేస్తారు తప్ప ప్రభాస్ వస్తాడని, ఫస్ట్ అయితే బాలయ్య వస్తాడని, చిరంజీవి వస్తాడని ఇలాగా పుకార్లు వచ్చాయి కానీ ఏమి రాలేదు, ఎవరు రాలేదు. బట్ దీనికి ఒక రకంగా మెచ్చుకోవాల్సిన అంటే హైదరాబాద్ పోలీసులు శాంతియుతంగా దీన్ని జరపడానికి ముందుగానే ప్లాన్ చేసుకొని చుట్టూ అంతా బందోబస్తు ఏర్పాటు చేసి బాగా చేశారు. ఆ రకంగా ఇది ఓవరాల్గా సక్సెస్ అయినట్టుగానే మనం చెప్పుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 9 సక్సెస్ అయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. అట్లాగే కళ్యాణ్ పడాలకు కూడా ఫ్యూచర్ అయితే సినిమా ఇండస్ట్రీలో లేదా సీరియల్స్లో కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అయితే ఈ బిగ్ బాస్ ద్వారా ఒక దొరికినట్టుగానే అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.